వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే రోజు కొంచెం అంటే నా బ్రదర్ వస్తున్నాను అనమాట ఊరు నుంచి. సో కొంచెం లంచ్ అయితే బయట తినేస్తాము. బికాస్ ఈరోజు కొంచెం పని ఉందన్నమాట, బయట కొంచెం షాపింగ్ కూడా ఉంది. సో అందుకోసం మ్యారేజెస్ అయితే ఈ మంత్లో చాలా ఉన్నాయండి. మొన్న 1 వీక్ వెళ్ళొచ్చామా, మళ్ళీ నా కజిన్ సిస్టర్ది కూడా ఉందన్నమాట మ్యారేజ్ ఈ మంత్లో. సో దానికోసం షాపింగ్ అయితే వెళ్ళాలి. ఎలాగా పనిలో పని బయటకు వెళ్తున్నాం కదా, బయటనే ఇంకా లంచ్ అయితే ప్లాన్ వేసామన్నమాట. సో ఇంట్లో ప్రతిరోజు తిని కూడా బోర్ వస్తుంటుంది, అప్పుడప్పుడు బయట కూడా లంచ్ చేస్తూ ఉండాలి. నేనైతే సాఫ్ట్ ఫుడ్డే తీసుకుంటాను. వాళ్ళైతే నాన్ వెజ్ తీసుకున్నా, నేనైతే సాఫ్ట్ ఫుడ్డే తీసుకుంటాను. బికాజ్ నాకు బయట ఏమన్నా నాన్ వెజ్ అట్లా తీసుకుంటే అసలు సెట్ అవ్వట్లేదు అనమాట, స్టమక్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. సో కాబట్టి చూసి సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాలని అనుకుంటున్నా. అండ్ రేపు ఫ్రైడే కదా, ఫ్రైడేకి కావాల్సిన అంటే పూలు పళ్ళు టెంకాయ అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. అండ్ షాపింగ్కి వెళ్ళి అట్లే తీసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అండ్ పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లలు అయితే పిలుచుకెళ్ళట్లేదు, బయట అయితే విపరీతంగా ఎండ ఉంది. అండ్ మాకైతే కొంచెం అంటే బయట చూడడానికి వాతావరణం కూల్గానే ఉంది, కాకపోతే ఎండ మటుకు బాగా ఎక్కువ ఉబ్బరిస్తుంది అనమాట. అసలు ఫ్యాన్ వేసుకున్నా కూడా ఎంత హీట్ వేస్తుంది. సో అందుకే పిల్లల్ని అయితే పిలుచుకెళ్ళట్లేదు, ఇంట్లోనే పెట్టేస్తున్నాము. నేను, మా వారు, నా బ్రదర్ అనమాట. సో తనైతే అక్కడ నుంచి వస్తాడు, వచ్చి అట్నుంచి అటే తనకు కూడా ఒక చిన్న పని ఉందన్నమాట, పని చూసుకొని తను వెళ్ళిపోతాడు. ఇంకా మేము కూడా మా పని చూసుకొని మేము ఇట్లా వచ్చేస్తాము. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే, చిన్న వ్లాగ్ షూట్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. మన చిన్న ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటివరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను కొత్త వీడియో ఏమైనా పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అది ఇప్పుడు వ్లాగ్ అయితే సింపుల్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ థర్స్డే ఫ్రైడే 2 days వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అండి. వర్క్ ఉండడం వల్ల వీడియో ఏం షూట్ చేయలేదు, కాబట్టి 2 days వ్లాగ్ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నేను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇక్కడైతే ఇంకా మా వారు, నా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్, సో మేము నలుగురం వచ్చాం అనమాట. సో వాళ్ళైతే నాన్ వెజ్ తీసుకున్నారు. నాకు వీడియో ఇక్కడ చాలా మంది ఉన్నారు రష్, కాబట్టి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. సో వాళ్ళైతే నాన్ వెజ్ చెప్పారనమాట. నేనైతే ఇంకా వెజ్ ఐటమే, నాకు పెద్దగా ఇష్టం లేదు. ఆయిలీ ఫుడ్ కదా, డైట్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఆయిల్ ఫుడ్ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ భోజనం చేసిన తర్వాత మా బ్రదర్ వాళ్ళైతే బయట ఏమన్నా కొంచెం లైట్గా తిన్నా కూడా చాలా హెవీగా అయిపోతుంది కదా. ఇంకా మేమేమి వంట ఏం చేసుకోలేదు. ఇంకా నేను నైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మామిడాకైతే తీసుకొని వాటర్ పోసి, టప్లో వాటర్ పోసి పైన తడిబట్ట వేసేస్తాను అనమాట. నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి, లేకపోతే ఎండలకి వాడు పడినట్లు ఉంటాయండి, అందుకోసం వాటర్ పోసి పెట్టేస్తున్నా. ఇక్కడ బయట నేను గడప అవన్నీ కడిగేసి ఒక మగ్గు వాటర్ మర్చిపోయాను నేను. సో అవి పాపం కోతులైతే వచ్చి వాటర్ తాగుతున్నాయండి. పాపం డాగ్స్ కానీ మంకీస్ కానీ ఇట్లా వాటర్ వేస్తూ. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, థర్స్డే. ఇంకా నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో షాపింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో నా సిస్టర్కి మ్యారేజ్ కోసం అనేసి శారీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో ఇంకా అదేం నేను మీకు ఇంక్లూడ్ చేయట్లేదు, నెక్స్ట్ నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కదా ఫ్రైడే, ఇంకా గడపకి పసుపు అవన్నీ పూయడానికి అని చెప్పేసి కలిపేస్తున్నాను. సో ప్రతిసారి చెప్పేదే కదా, నేను పసుపు గడపకు పూసేటప్పుడు పచ్చకర్పూరం అయితే కొంచెం యాడ్ చేస్తాను. పాలు, పచ్చకర్పూరం, పసుపు వేస్తే మంచిది గడపకు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతాను. అండ్ ఇప్పుడు కూడా ఇదే వేస్తున్నాను అనమాట. సో మనం మొన్న వడియాల కోసం అనేసి బియ్యం పిండి పట్టించాం కదా, అది చాలా సాఫ్ట్గా ఉంది, ముగ్గు కూడా చాలా బాగా పడుతుంది. సో ఇది తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి పసుపు పూసిన వెమ్మటే ఇది వేసేస్తే అతుక్కుపోతుంది అనమాట. అందుకు ఇంకా ఫాస్ట్గా వేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో లిటరలీ ఇప్పుడు నాకు మార్నింగ్ టైం లేవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి, బద్ధకంగా అనిపిస్తుంది చెప్పాలంటే నిజంగా. సో మార్నింగ్ త్వరగా లేలేకపోతున్నాను. అదే వింటర్ సీజన్లో ఏమో కొంచెం త్వరగానే లేసాను. 5:30కి అలారం పెట్టుకున్నా కూడా మార్నింగ్ త్వరగా లేలేకపోతున్నాను. ఫైనల్లీ 9:30కి అంతా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయిపోతే ఎంత హాయిగా
బాధగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ డే ఫ్రైడే అన్నప్పుడు నాకు చాలా టెన్షన్గా అయిపోతుంది అనమాట. ఎప్పుడు చేసుకోవాలి పని, క్యారియర్ బాక్సులు చేయాలి, ఇవంతా మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా. అంటే బాబుకి 24th నుంచి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా నాకు మా బాబుకి అయితే బాక్స్ రెడీ చేయాలి కాబట్టి ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాతనే వెళ్తా అనమాట. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళే చేసుకోలేరు కదా, అప్పుడప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను. సో ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే బీరకాయ శనగపప్పు వేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రతిరోజు కంటే ఫ్రైడే రోజు చేసుకున్న పూజ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అదొక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం కష్టమైనా సరే మామిడాకే తీసుకొని వచ్చి చేస్తానండి. అది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ నేను లోపల పూజ చేస్తున్నాను, బయట చూసేసరికి వర్షం వస్తుంది. ఆ మట్టి స్మెల్ అప్పుడే తెలిసిపోతుంది కదా. సో ఎందుకో తెలియదు, అకాల వర్షం కదా ఇది, అన్ఎక్స్పెక్టెడ్గా పడుతున్న వర్షము. సో ఈ వర్షానికి తడచడం కూడా అంత మంచిది కాదు. నెక్స్ట్ డే నుంచి అంటే ఒక 15-20 minutes బాగా వర్షం పడింది, ఆ తర్వాత మళ్ళీ హీట్ అయిపోయింది. ఆ హీట్ వర్షం పడ్డమేమో కానీ హీట్కి మటుకు అసలు చేత కాలేదండి. ఇక్కడ బాబుకైతే బస్ వచ్చే టైం, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అనమాట, కాబట్టి కొంచెం లేట్గా వచ్చింది బస్సు. సో పర్వాలేదు, ఇలా లేట్గా వస్తే పర్వాలేదండి. ఇంకా 24 నుంచి హాలిడేస్ ఇస్తారు చూడండి, ఆ రోజు ఉంటుంది అసలు భజన. ఇంకా పిల్లలు అందరు ఇంటి దగ్గర ఉంటారు, ఆ రచ్చ రచ్చ అసలు వినలేము, చూడలేము వాళ్ళ గోల. ఎక్కడ గొడవ పడిపోతారు అని చెప్పేసి అదొక టెన్షన్. సో బయట అయితే వర్షం పడుతుంది, లోపలైతే వేడి గాలులు వస్తున్నాయి. ఇంకా బాబుకైతే రాగి జావా ఉంటుంది కదా, అది చేసి ఇచ్చేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేయలేదండి, బయట తినేసేయమని చెప్పాను. క్యాంటీన్లో ఉంటుంది వాళ్ళకి స్కూల్లో, సో అక్కడ తినేసేయమని చెప్పానమాట. ఇంకా వర్షం చూసారా ఎంత ఫాస్ట్గా పడుతుందో. సో చాలా ఫాస్ట్గా పడుతుంది వర్షము. మీ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయా? మాకెందుకు తెలీదు, ఇది సడన్గా పడుతున్న వర్షం. అండ్ ఇప్పుడు వర్షం పడడం కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే హీట్ మామూలుగానే హీట్ తట్టుకోలేకపోతున్నాము, ఇంకా హీట్ ఎక్కువైపోతుంది ఈ వర్షం పడినందుకు. భూమిలో ఉన్న ఆవిరి మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అట్లండి, మాకైతే చాలా ఎండలు అయితే ఉన్నాయి. ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నేనైతే బీరకాయ కర్రీ, సో ఫుల్ రెసిపీ అయితే నేనేం షేర్ చేయట్లేదు, జస్ట్ దీంట్లో వేసి మసాలా మటుకు చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఉల్లిపాయ వేసుకోవాలి, టమాటా, బీరకాయ వేసి మగ్గించేయాలి. కొంచెం శనగపప్పు ముందుగానే నానేసి వేసేసాను అనమాట. మసాలా ఎక్కువ ఏం లేదండి, కొంచెం ధనియాలు, 2 లవంగాలు వేసాను, చెక్క వేయలేదు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, అంతేనండి. ఇవి మిక్సీ పట్టేసాను అనమాట. ఎల్లిపాయ కూడా యాడ్ చేశాను, అండ్ ఇది ఎల్లిపాయ మర్చిపోయాను అనమాట. సో ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టేశాను, అదే ఇంకా మసాలా. అండ్ దీంట్లో పాలు పోసి వండుతారు, నా దగ్గర పాలు లేవు, గడపకు పోసేసాను కదా, గడపకి అండ్ టీ తాగడానికి. సో దీంట్లో కొంచెం మలై అంటాం కదా, ఫ్రెష్ క్రీమ్ అంటాము. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, పాల మీద మీగడ ఉంటుంది కదా, మాకైతే గట్టి పాలే పోస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఇంతకుముందు నేను గేదె పాలు అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి, దాని మీద మీగడ, ఫ్రెష్ మీగడ అయితే తీసి దీంట్లో వేసాను అనమాట. పాలకు బదులు మీగడ వేసేసాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సో అంతే, మసాలా కొంచెం మగ్గిచ్చేసిన తర్వాత ఇంకా రైస్, వేడివేడి రైస్లో ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి నేను తీసుకొచ్చుకున్న బాక్స్, సో ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం అప్పుడప్పుడు చేసుకునే కంటే కొంచెం కర్రీ మగ్గిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. లవంగా ఒక్కటి వేసానండి అంతే, కానీ చాలా ఘాట్ అనిపిస్తుంది. అండ్ టేస్ట్ వైజ్ మటుకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పాలు పోసి వండితే వేరే టేస్ట్, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా, సో అది కూడా టేస్ట్ వేరేగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా టేస్ట్లు అయితే చేస్తూ ఉండాలి. రోజు పప్పుచారంటే పిల్లలు తినడం లేదండి, చేసింది చేసినట్లే వండిపోతుంది అనమాట. అందుకే ఈరోజు శనగపప్పుతో బీరకాయ కర్రీ అయితే చేశాను. ట్రై చేయండి ఒకసారి, ఇలా కూడా బాగుంటుంది. సో హెవీ మసాలా ఏం లేదు కదా. అండ్ ఫైనల్లీ నేనైతే ఇది తిన్నాక నాకైతే రైస్ సరిపోలేదు అనిపించింది. సో ఆఫ్టర్నూన్లో ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా క్లమ్జీగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, బికాజ్ థర్స్డే ఫ్రైడే 2 days వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉల్లిపాయ చట్నీ, మనకి దోసపిండి థర్స్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోసపిండి వేసాను అనమాట. ఆ దోసపిండి కొంచెం మిగిలింది, కొంచెం మైదా కలిపేసి పునుగులు అంటాం కదా అవి వేస్తున్నాను. నేను
ఒక మిస్టేక్ చేశాను అనమాట. అదేంటంటే స్టార్టింగే నేను కలిపేసి పెట్టేసేయాల్సింది, మార్నింగే కలిపేసి పెట్టేసింటే బాగుంటుండే. కాకపోతే అప్పటికప్పుడు కలిపి వేసాను కదా, కొంచెం గట్టిగా వచ్చింది. కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసింటే బాగుండు. అది వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి, కాకపోతే సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ వేరేగా ఉంటుందని చెప్పేసి మోస్ట్లీ నేను కుకింగ్ సోడా అవాయిడ్ చేస్తాను. దేంట్లో వేయను సోడా, అంటే ఇడ్లీలో కానివ్వండి, దోశ ఇలాంటి దాంట్లోకి వేయను. దేంట్లో అవసరమో అప్పుడు మట్టుకే వేస్తాను అనమాట. సో ఫైనల్లీ పునుగులు అయితే వేసేస్తున్నా. అప్పుడే పాలు వచ్చాయి కాబట్టి కాచి పెట్టేస్తున్నా. నైటే నేను తోడు పెట్టేస్తాను అనమాట. యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు నైట్ అండి, నైట్ తీసిన వ్లాగ్ అనమాట. ఈవినింగ్ డిన్నర్లోకి కొంచెం రైస్ ఉంది, బీరకాయ కర్రీ ఉంది కదా, అండ్ పునుగులు వేస్తే పిల్లలు తినేస్తారు. ఇంకా నైట్ ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోవట్లేదు పిల్లలే కాదండి, మనకు కూడా అసలు ఫుడ్ తీసుకోవాలనిపించట్లేదు ఉన్న హీట్కి. మార్నింగ్ వర్షం పడింది కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఉబ్బరిస్తుంది అనమాట. అసలు ఇంట్లో ఫ్యాన్ సరిపోవట్లేదు, బయట గాలి వస్తలేదు, అసలు చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. మేమైతే 24 hours ఇంట్లో ఉన్నామంటే 24 hours ఏసీ వేస్తూనే ఉన్నాము కంటిన్యూగా. అసలు ఈసారి కరెంటు బిల్ ఎంత వస్తుందో భయం వేస్తుంది నాకైతే. సో తప్పదు కదా, మనకంటే ఎక్కువేం కాదని చెప్పేసి పిల్లలైతే అసలు చేత కావట్లేదు అనమాట. అండ్ ఫైనలీ నేనైతే పునుగులు చూడడానికి కలర్ బాగున్నాయండి, కాకపోతే కొంచెం గట్టిగా వచ్చాయి అంతే. టేస్ట్ వైజ్ కానీ కలర్ వైజ్ సూపర్గా ఉన్నాయి. కొంచెం ముందుగానే నానేస్తే పిండి బాగుంటుంది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు నేను ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. ఈ మధ్య మ్యాంగోస్ అస్సలు తీసుకురావట్లేదు, అయినా ఇప్పుడు మ్యాంగోస్ తీసుకోకూడదు అంటే అంత టేస్ట్ ఉండవు. కాకపోతే ఇప్పుడు నేను తీసుకొచ్చిన మ్యాంగోస్ మందు వేసి మగ్గించినవి కాదనమాట. సో న్యాచురల్గా చెట్టు మీద మగ్గించినవి, కాకపోతే మరీ అంత పుల్లగా లేవు, మరీ అంత స్వీట్గా లేవు. సో ఓకేగా ఉన్నాయి, తినడానికి బాగానే ఉన్నాయన్నమాట. సో కేజీ వచ్చేసి 140 లాగా 2 kgs తీసుకొచ్చాను. ఫస్ట్ చూస్తే పిల్లలు తింటే అయిపోతే మళ్ళీ తీసుకురావచ్చు అని చెప్పేసి తీసుకొచ్చి చాలా వేస్ట్ చేస్తున్నా నేను. సో మా వారు అంటున్నారు అనమాట, ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి. పిల్లలు తినేవాళ్ళు కదండి, ఇంకా ఏదో ఒక ఫ్రూట్. వీళ్ళు మ్యాంగోస్ అయితేనే బాగా తింటారు, బనానా, గ్రేప్స్ ఇవన్నీ అలాగే ఉండిపోతాయి, ఎన్ని డేస్ అయినా సరే అలాగే ఉండిపోతాయి, తినరనమాట. మ్యాంగో అయితే కొంచెం ఇష్టంగా తింటారనమాట. సో ఇక్కడైతే నేను మ్యాంగో తింటూ ఉన్నాను. మా వాళ్ళైతే రోజు ఈవినింగ్ అయితే నైట్ అవుతూనే క్రికెట్ పెట్టుకుంటారు. నాకేం చేయాలో అర్థం కాదు. ఈవినింగ్ వస్తూనే క్రికెట్ పెట్టేస్తారండి. నాకైతే బేసార్ వస్తుంది, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు క్రికెట్ చూడాలని. కాకపోతే ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటే నేనైతే మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.